తమ జీవితాల్లోని కష్టాలు సమస్యలు రాత్రికి రాత్రే పరిష్కారం కావాలని, తమ కోరికలు వెంటనే తీరిపోవాలనే ప్రజల ఆలోచనలే వారిలో మూఢనమ్మకాలను పెంచుతున్నాయి. ఈ మూఢనమ్మకాలతోనే అనేక మంది అమాయకులు బాబాలను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారి నమ్మకమే బాబాలకు పెట్టుబడిగా మారుతోంది. బాబాలను నమ్ముకొని అనేక మంది ప్రజలు ఏదో ఒక విధంగా నష్టపోతున్నారా? పేదరికం, నిరక్షరాస్యత సమస్యల్లో ఉన్నవారు ఆశ్రయించడం కారణంగానే కొత్త కొత్త బాబాలు పుట్టుకొస్తున్నారా? ఇంతకు ఈ తప్పు ఎవరిది? మారుతున్న కాలంతో పాటే టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అధునాతన సాంకేతికతతో మానవుడు ఎన్నో అద్భుతాలు సృష్టించగలుగుతున్నాడు. దేశంలోని అన్ని రంగాల్లో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఎంతో పురోగతిని సాధిస్తున్నాం. అప్పటి వరకు అసాధ్యమని భావించిన వాటిపై సైతం టెక్నాలజీ సహాయంతో సుసాధ్యం చేసి చూపిస్తున్నాం. అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే. మరోవైపు సమాజంలో మూఢనమ్మకాలు ఇంకా తొలగిపోవడం లేదు. కోట్లాది మంది ప్రజలు మూఢనమ్మకాలను వీడడం లేదు. నిరక్షరాస్యత, పేదరికం, అమాయకత్వం కారణంగా ఎంతోమంది వారి జీవితాలు బాగుపడతాయేమోనని ఆశతో బాబాలను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి అమాయక ప్రజల వల్ల నిత్యం ఏదో ఒక మూలన కొత్త కొత్త బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. అయితే ఈ బాబాల కారణంగా ప్రజల జీవితాలు మారడం లేదు, కానీ ఆ బాబాలు మాత్రం ప్రజల సొమ్ముతో లగ్జరీ లైఫ్ను గడుపుతున్నారు. ఒక్క రాత్రిలో అద్భుతాలు జరిగిపోవాలి. అప్పటి వరకు తమకున్న కష్టాలన్నీ ఒకేసారి మటుమాయం కావాలి. తమ జీవితాల్లో ఉన్న అన్ని సమస్యలు తీరి వెంటనే సుఖమయ జీవితాలను గడపాలనే కొందరి ఆలోచన వారిని మూఢనమ్మకాల వైపు నడిపిస్తోంది. తమ జీవితాల్లో తక్షణ మార్పు కోరుకుని అనేక మంది ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్లి మరీ బాబాలను ఆశ్రయిస్తున్నారు. బాబాల ముసుగులో పబ్బం గడుపుకుంటున్న వాళ్ళు ఏం చెబితే అదే వేదం. అంత గుడ్డిగా బాబాలను నమ్మి మోసపోతున్నారు అమాయక జనం. బాబాల పేరుతో చలామణి అవుతున్న వాళ్లను ప్రత్యక్ష దైవంగా భావించే అమాయక ప్రజలు వాళ్లపై ఎన్ని వివాదాలు వచ్చినా, ఎంత నేర చరిత్ర ఉన్నా వారినే గుడ్డిగా నమ్ముతున్నారు. ఇక తమను తాము దైవాంశ సంభూతులుగా చెప్పుకుంటూ కొందరు బాబాలు బూతులు మాట్లాడతారు. రోగం నయం చేస్తామని చెప్పి మహిళలను తాకకూడని చోట్ల తాకుతూ పూజ పేరుతో చెప్పులతో కొడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అయినా సరే ఇవన్నీ భరిస్తారు భక్తులు. అలాంటి అమాయక భక్తుల నమ్మకమే బాబాలకు పెట్టుబడిగా మారుతోంది. ఇటీవల యూపీలోని హత్రాస్లో భోలే బాబాగా చెప్పుకునే ఓ బాబా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయినా అధికారులు ఆ బాబాపై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాబాలకు ఉన్న రాజకీయ బ్యాక్గ్రౌండ్ అలాంటిది మరి. అందుకే హత్రాస్ ఘటనలోనూ సాకార్ విశ్వహరి భోలే బాబా పేరును పోలీస్ ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. ఇంతటి విషాదానికి కారణమైన భోలే బాబా పేరు కాకుండా ఆ బాబా అనుచరుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ విషాద ఘటనకు కారణం నిర్వాహకులదే అని ప్రచారం చేస్తున్నారు. అయితే ఒకవేళ భోలే బాబాను అరెస్ట్ చేసినప్పటికీ ఆయనకున్న రాజకీయ పలుకుబడి కారణంగా వెంటనే బయటకు రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక్కడ భోలే బాబా అరెస్టు కావడమో, ఆయనకు శిక్ష పడ్డం ఎంతమాత్రం ముఖ్యం కాదు. ఎందుకంటే జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. ఇలాంటి బాబాలను మరోసారి నమ్మకుండా ప్రజలు మూఢనమ్మకాలను వీడడం ద్వారానే ఈ తరహా ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా ఉంటాయి. హత్రాస్ తరహా ఏదో ఒక దారుణ ఘటన జరిగినప్పుడు మాత్రమే బాబాలకు వ్యతిరేకంగా ఈ హడావిడి ఉంటుంది, కానీ ఆ తర్వాత అంతా మామూలే. పోలీసులు, అధికారులు బాబాలపై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారన్న వాదనలు కొత్తేమీ కాదు. బాబాలుగా చలామణి అవుతున్న వారి రాజకీయ పలుకుబడితో మొత్తం వ్యవస్థనే కంట్రోల్ చేసేస్తారనే వాదనలున్నాయి. హత్రాస్ ఘటనకు కారణమైన భోలే బాబాపై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయి. కేవలం భోలే బాబా మాత్రమే కాదు, క్రిమినల్ రికార్డులున్న బాబాలెంతోమంది ఉన్నారు. నిర్మల్ బాబా, గుర్మీత్ రామ్ రహీం సింగ్, రాంపాల్ మహారాజ్, సంత్ ఆసారాం బాపు, ఇలా ఈ బాబాలు అందరూ ఒకే కోవకు చెందినవారే. వీళ్లలో కొందరిపై అత్యాచార కేసులు, మరికొందరిపై హత్య కేసులు ఉన్నాయి. ఈ విషయాలు తెలిసి కూడా అనేక మంది వీరిని బాబాలుగా నమ్మి వారిని ఆశ్రయించడం ద్వారా ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు.
ఇక హత్రాస్ ఘటన విషయానికొస్తే ఈ ఘటనలో బాధితులు అందరూ నిరుపేద కుటుంబాలకు చెందినవారే, పైగా నిరక్షరాస్యులు. వీళ్లంతా పూట గడవడానికి నానా అవస్థలు పడుతుంటే వీరు ఆశ్రయించే బాబా మాత్రం విరాళాల ద్వారా వచ్చే సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అంటే ఇలాంటి మూఢనమ్మకాలకు పేదరికం కూడా ఒక ప్రధాన కారణంగా స్పష్టమవుతోంది. అయితే బాబాలను కేవలం పేదలు మాత్రమే కాదు, డబ్బున్నవారు, విద్యావంతులు సైతం గుడ్డిగా నమ్ముతున్నారు. మనిషి తనకు ఉన్న వాంఛలు, జీవితంలో మార్పును కోరుకుంటూ ఇలాంటి బాబాలను ఆశ్రయిస్తూ తమను తామే మోసం చేసుకుంటున్నారని గ్రహించడం లేదు. ఒకవేళ బాబాలకు నిజంగానే అంతటి మహిమ ఉంటే అక్కడికి వెళ్లే పేద ప్రజల జీవితాలు ఎందుకు మారడం లేదని ప్రశ్నలు వేసుకుని ఉంటే బాబాలను ఆశ్రయించే వారిలో మార్పు రావడం ఖాయం. ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే అది స్వయంగా వారు వాస్తవాలను గ్రహించి తదనుగుణంగా చేసే పనుల ద్వారానే వారి జీవితాల్లో మార్పు సాధ్యం. కానీ అలాంటివేమీ చేయకుండా గుడ్డిగా బాబాలను నమ్మడం ద్వారా మరింతగా నష్టపోతారు. అందుకే ఇలాంటి బాబాలను నమ్మకుండా జీవితంలో చేసే పనుల ద్వారా మార్పులను ఆహ్వానించినప్పుడే ఎవరి జీవితాల్లో అయినా మార్పు వస్తుందని ఎప్పుడు గ్రహిస్తారో ఈ బాబాల భక్తులు. ఎవరైనా సరే తమ జీవితాలు బాగుపడాలన్నా, తమ జీవితాల్లో వెలుగులు నిండాలన్నా అందుకు తగిన విధంగా కష్టపడాల్సి ఉంటుంది. అలా కాకుండా రాత్రికి రాత్రే జీవితాలు మారాలనే ఉద్దేశంతో బాబాలను ఆశ్రయించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా ఊహించని నష్టం జరుగుతోంది. ఈ విషయం గ్రహించినప్పుడే మూఢనమ్మకాల నుంచి ఎవరైనా బయటపడతారు.